హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ జేఎన్‌టీయూకే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎక్కడి వరకు వచ్చింది? రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. అయితే ఇందుట్లో 21లో వచ్చేసరికి R23 వాళ్ళున్నారు. R20, R19, R16 వాళ్ళు సప్లీ వాళ్ళున్నారు. 22కి వచ్చేసరికి R20, R19, R16 వాళ్ళు సప్లీ వాళ్ళున్నారు. సో పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో ఈ సాటర్‌డే, సండేతో కంప్లీట్ అయిపోతది. ఓకేనా? ఇక ఆ తర్వాత మార్క్స్ ఎంట్రీ ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది మొదలవుద్ది. మధ్యలో క్రిస్మస్ హాలిడేస్ పక్కన పెడితే, జనవరి ఫస్ట్ ఇలాంటివి పక్కన పెడితే, ముందుగా ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పబోయే ముందు మీకో విషయం చెప్పాలి. ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ కానివి ఏవన్నా ఉన్నాయంటే జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూ జీవీ సంయుక్తంగా నిర్వహించినటువంటి స్పెషల్ సప్లీ బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ అఫిలియేటెడ్ అటానమస్ వాళ్ళయి రిలీజ్ కాలేదు. వాటి రిజల్ట్స్ రిలీజ్ అవ్వాలంటే కొంచెం టైం పట్టేది ఉంటది. దాని తర్వాత ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. అయితే మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో పొంగల్ హాలిడేస్ ముందు కల్లా కంప్లీట్ అయిపోతది. రిజల్ట్స్ వచ్చేసరికి జనవరి 20 కల్లా మీకు రిజల్ట్స్ అయితే 2122 బీటెక్ అయితే డిక్లేర్ అయిపోతాయి. అందుట్లో ఎటువంటి సంకోచం అయితే లేదు. ఒకవేళ అటు ఇటుగా అయితే స్పెషల్ సప్లీ గనక లేట్ అయ్యి కొంచెం పొంగల్ ముందు గనక రిలీజ్ చేస్తే బీటెక్ బీఫార్మసీవి ఆ తర్వాత ఒక 2, 3 రోజులు అటు పోవచ్చు. ఎక్స్‌పెక్టెడ్ డేట్ అయితే జనవరి 20 అండి. 2122 బీటెక్‌ది. అది ఏ రెగ్యులేషన్ అయినా గానివ్వండి. ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందంటే జేఎన్‌టీయూకే బీటెక్ 21 వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే జరుగుతుంది. ఎప్పుడు నేను చెప్పేవాడిని 21 బీటెక్‌లో ఒక సబ్జెక్ట్ హార్డ్ జరుగుతదని. ఈసారి అది కూడా ఏముండదు. మొత్తం పాస్ అయిపోతారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌తో సహా మీరు పాస్ అయిపోతారు. ఇది కన్ఫర్మ్ అనమాట. పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే ఉంది. ఓకేనా? ఈ వీడియోనైతే లైక్ చేసి ఖచ్చితంగా అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి గ్రూప్స్‌లో వాటిలో గూడా. ఓకేనా? మరి ఇంకా ఏమైనా అప్డేట్ తెలిస్తే మీకు ఖచ్చితంగా పెడతాను. థాంక్ యూ.